హలో గాయ్స్, ఇది పార్ట్ 2 ఆఫ్ గణేష్ నిమజ్జనం. సో మా డాడీ అయితే కొబ్బరికాయ తిప్పేస్తుండు బండికి. వెళ్ళే ముందు అయితే ఇలా చేస్తాం మేమైతే పక్కా. మేమైతే గణేషుని ట్యాంక్ బండ్కి అయితే తీసుకెళ్తలేదు, వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది మేము ఎక్కడికి తీసుకెళ్తున్నామో. బండి తీయడం అయితే 10 o'clock అలా స్టార్ట్ చేసినాము. గణేష్ని తీసుకెళ్లేటప్పుడు మా జాను జాకీ కూడా వస్తున్నారు. చూడండి ఎంత ఎగ్జైట్మెంట్ అయిపోతుందో మా జాను అయితే. బయటికి వెళ్దామంటే చాలా ఇష్టం మా జానుకి. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి లెవెల్ అయిపోయింది. షార్ట్స్ పెడదామని పెడుతుంటే కూడా అస్సలు పెట్టనివ్వట్లేరు పోలీసు వాళ్ళు అయితే. ఇప్పుడైతే మెయిన్ రోడ్ దాకా అయితే వచ్చేసినాము. సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డ్యాన్స్ చేయడం అన్న ఇక్కడనే ఇంకా అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి ఇంకా డ్యాన్స్ చేయాలంటే. బ్యాండ్ వాళ్ళని అయితే పంపించేసినారు పోలీస్ వాళ్ళు. వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసినాం ఇంకొద్దిసేపు ఆడతామంటే అస్సలు వినలేదు. నాకు వెళ్ళిపోయే టైంలో అయితే చాలా ఆడాలనిపిస్తుంది, ఉన్నప్పుడు అయితే ఆడాలని అంత అనిపించదు, కానీ వెళ్ళే టైంలో చాలా అనిపిస్తుంది. మా జాకీని అయితే చాలా రోజుల తర్వాత ఎత్తుకున్నా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. అసలు దింపాలని కూడా అనిపించలేదు, ఉత్తప్పుడు అయితే కరుస్తుంది అని అందుకే ఎత్తుకోము. జాకీ అయితే మాతో పాటు కార్లో వస్తుంది, ఎందుకంటే ఎడ కూర్చోమని అక్కడ కూర్చుంటుంది. చిన్న జాగానే కావాలి కదా జాకీకి. సో జానుకైతే అట్లా కాదు, ఒక మనిషి కూర్చునే అంత జాగా కావాలి, ఇక్కడైతే సరిపోదని చెప్పేసి గణేశుడు ఉన్న బండిలో అయితే ఎక్కిచ్చేసినాం జానుని. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయినాము.
షార్ట్స్ అయితే అక్కడ పెట్టనివ్వలే అని వేరే దగ్గరకు వచ్చి అయితే పెట్టినాం షార్ట్స్. తర్వాత ఒక ప్లేస్ దగ్గర ఆపినాము. టైం అయితే 3 అవుతుంది. చాలా అలసిపోయినాం కదా, ఇంకా మా డాడీకి నిద్ర లేదు. సో నిద్ర వస్తుందని చెప్పేసి ఒక ప్లేస్ దగ్గర ఆపి పడుకున్నాం. 2 hours అలా పడుకొని మళ్ళీ 5 o'clockకి స్టార్ట్ చేసిన బండి. తర్వాత 7 o'clockకి ఒక ప్లేస్ దగ్గర టిఫిన్ దగ్గర ఆపినాము. సో బ్రష్ చేసుకొని ఇంకా టిఫిన్ తినేసినాము. మళ్ళీ అలా స్లీప్ వేయంగానే లేచి చూస్తే డిండి డ్యామ్ అయితే వచ్చేసింది. అలా ట్రావెల్ చేసుకుంటూ అయితే శ్రీశైలం అయితే వచ్చేసినాము. సో మేము ఇక్కడనే నిమజ్జనం చేసాము అనుకున్నాము. గణేషుని తీసుకొని రావడం అయితే ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తొందరగానే వెళ్ళిపోయినాం, కానీ సెకండ్ టైం అయితే చాలా లేట్ అయిపోయింది. డ్యామ్ దగ్గర అయితే ఆపేసి ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇప్పుడైతే వెళ్తున్నాము. ట్రాఫిక్ అయితే చాలానే ఉంది. గంట పట్టింది మేము అక్కడికి వెళ్ళేసరికి. అలా గణేషులు అయితే వచ్చినాయి నిమజ్జనం కోసం. చాలా సేపటి తర్వాత అయితే బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసినాము. ఇప్పుడైతే దింపి పూజ అయితే చేస్తుంది మా మమ్మీ. గట్టిగా అడ్వాన్స్ గణేష్ ఉన్నాడు, మీరు ఇద్దరు స్మైల్. వీడియో ఇస్తాను. వినాయకుడు సరే, నీ సంతోషంగా చాలా చేస్తాను. గణేషుని నిమజ్జనం మధ్యాహ్నం 12కి అలా అయ్యింది.
జై బోలో గణేష్ మహారాజ్ కి తర్వాత అయితే కొండ మీదకి అయితే వెళ్ళిపోయినాము. మా బాబాయ్ నడిపించింది బండి. जानो बाय अरे एत्ते दिंपुरा ఎత్తుకో పైకి చిన్న పిల్లలక అది దిగాది భయపడుతుంది. అమ్మో దా నాని ఇదిగో ఏయ్ జాను అమ్మ ఏయ్ రా జాను అమ్మ నాని మమ్మీ పిలుస్తుంది నాని వాష్రూమ్. తర్వాత ఇంక అందరము స్నానం చేసేసుకొని రెడీ అయిపోయినాము. ఇప్పుడు మేము దర్శనం చేసుకుందామని అనుకున్నాము. 4:20 ఆ టైం అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బయటకు నుంచి మొక్కుకొని బయలుదేరినాము. లంచ్ కూడా చేయలేదు. సో ఇంకా లంచ్ చేసేసి కొంచెం అన్నం అయితే తీసుకొని మా జాను జాకీకి కూడా రైస్ పెట్టేసి ఇంకా బయలుదేరిపోయినాము. మా మమ్మ అయితే మా జానుకి ఎంత మంచిగా తినిపిస్తుంది చూడండి. మస్తు కేర్ చేస్తుంది మా జానుని అయితే. జాకీకి తినిపిద్దామంటే అదైతే కరుస్తుంది అని చెప్పేసి ఇంకా దాని ఇష్టం, తింటే తినని, తినకపోతే తినకపోని అని వదిలేస్తాం అంతే. ఇప్పుడైతే వెళ్ళే దారిలో సాక్షి గణపతికి దర్శనం చేసుకొని ఫొటోస్ దిగేసి అయితే ఇంకా బయటికి వచ్చి నేనైతే తమలపాకు చెట్టు ఎప్పటి నుంచో తీసుకుందామని అనుకున్నాను. సో ఇప్పటికి కుదిరింది. ఇంటికి వెళ్ళేసరికి 12 అయ్యింది అంతే. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.